నమస్తే. మనం భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే శ్రవణం చేసి, తర్వాత దానిని మననం చేసుకొని, ఆ నిధిధ్యాసలో ఉండి, చివరికి సత్యం ఏంటో ఎలా గ్రహించాలి అని కొంచెం తేలికగా మనకి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము. కొంచెం ప్రయత్నం చేస్తున్నాం, అంతకంటే ఇంకేం లేదు. లాస్ట్ టైం చాలాసార్లు చెప్పాను, ఆ మహానుభావులు ఆ సంస్కృతంలో వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళు చెప్పింది మనకు అర్థమయ్యి, మనం చెప్తున్నది జస్ట్ మనకు అర్థమైంది కేవలం 1%. ఈ 1%కి ఏమనిపిస్తుందంటే, ముందు దేవుడు సంగతి వాళ్ళు ఏం చెప్పాడు, దేవుడు సంగతి అదొక నిరాకారమైనటువంటి అన్మానిఫెస్ట్ శక్తి. అదే నా శక్తి నుంచే కనపడుతున్నదంతా వ్యక్తమైంది. ఈ రెండిటికి తేడా లేదు. కాకపోతే ఏంటి, ఆ శక్తిలోనే అన్నీ ఉన్నాయి. ఈ శక్తిలో అది ఉన్నది, కానీ ఏంటంటే అది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోయినా అది ఉంటుంది. అంటే అర్థం ఏంటి, సత్ చిత్ ఉండడం అనేది ఉన్నది. ఇది తెలిసినా తెలియకపోయినా అది ఉంటుంది. కాకపోతే ఏంటి, తెలిసిన తర్వాత అది ఉన్నది అనేటువంటి విషయం అవగాహన అవుతుంది అనేది ప్రిన్సిపల్. ఇది కొంచెం అర్థం అవడం కష్టమే. అర్థం కాకపోవడానికి కూడా నిజం చెప్పాలంటే రాకెట్ సైన్స్ ఏమీ లేదు. వాళ్ళు చెప్పింది ఏంటి, భగవద్గీతలో ఆ మహానుభావులు ఎవ్వరూ కూడా మన సెన్స్ ఆర్గన్స్ తోటి పరమాత్మ తత్వాన్ని చూడలేరు. అలాంటి అత్యద్భుతమైనటువంటి శక్తి. అదే విషయాన్ని ఇప్పుడు సైన్స్ కూడా చెప్తోంది. ఏంటి, అణువులు, పరమాణువులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలక్ట్రాను, న్యూట్రాను, అట్లాంటివన్నీ అవన్నీ కూడా చెప్తూ ఏంటి, ఎక్కడ ఇంకా ఎంతెంత ఎనర్జీ ఉందో తెలీదు. అంటే అది ఎవరు కూడా కరెక్ట్గా ఇది అని చెప్పలేకపోయినారు అని సో కాల్డ్. ఇప్పుడు ఎవరైనా మన ఐన్స్టీన్ కానీ, ఆ తర్వాత బాంబు కనిపెట్టిన ఆయన ఎవరు, అణుబాంబు కనిపెట్టి జపాన్ తీసేసిన ఆయన హైపరో ఏదో ఉంది ఆయన పేరు. తర్వాత ఇంకొక అతను ఉన్నాడు, మన వీల్ చైర్లో కూర్చుంటాడు అతను, ఎంత దారుణం అంటే ఆ పేర్లు కూడా గుర్తున్నాడు, అలా హాప్కిన్సో ఏదో ఉంది. అంటే ఏంటి, అందరూ చెప్పింది ఏంటి, అల్టిమేట్గా సైన్స్ ఒక చోట ఎండ్ అయిపోతుంది, ఇంకా ఏంటి అనే దానికి అర్థం చేసుకునే స్థితి లేదు. అప్పుడేంటి, అల్టిమేట్గా పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి ఎనర్జీ విషయాన్ని నమ్మి తీరాలని చెప్పారు. ఈ విషయాన్ని ఋషులు ఎప్పుడో అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకొని మనకి చెప్పటం జరిగింది. నిజం చెప్పాలంటే వాళ్ళు చెప్పింది ఏంటి, మనం మానవాళి మనసున్న మనుషులందరూ ఎంత వండర్ఫుల్గా లైఫ్ని ప్రస్తుతంలో హ్యాపీగా ఉండాలని చెప్పటం జరిగింది. అంతకు తప్ప తర్వాత ఏదో ఉన్నది, ఎక్కడికో వెళతావు. కాకపోతే అదేంటి, అవన్నీ కూడా ఏదో మనకి కొద్దో గొప్ప కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి తప్ప ఇంకోటి ఏం కాదు. తర్వాత ఆధ్యాత్మిక సాధనలో 2 మాటలు ఎక్కువ. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, మొత్తం టోటల్గా భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయి. 18 చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ వచ్చి అర్జునుడు విషాద యోగం. ఆ విషాద యోగమే ఎందుకు విషాదం, మనకున్నటువంటి అహంకార మమకారాలే విషాదం. అందుకని ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి, ఈ అహంకార మమకారాలు కనుక నువ్వు తీసేసుకోగలిగితే నీకు పరమాత్మతత్వానికి తేడా లేదు అని చెప్పటం జరిగింది. దాన్నే ఆధ్యాత్మికంగా చాలామంది అంటారు, మనం ప్యూరిఫై అవ్వాలంటారు. ఏంటి ప్యూరిఫై అవ్వడం? ప్యూరిఫై అవ్వడం అంటే కూడా ఏమీ లేదబ్బా, మనం ఒరిజినల్గా మనం సిద్ధంగా ఉన్నటువంటి భగవతత్వం అయినటువంటి శక్తులమే. అంటే మనమే కాదు, చెట్టు దగ్గర నుంచి అణువణు భగవతత్వమే ఉన్నది, ఇంకొకటి ఏమీ లేదు. కాకపోతే దాన్ని మనం గ్రహించే స్థితిలో మనం లేము. ఎందుకు మనం గ్రహించే స్థితిలో లేము? శరీరంతో మనం తాధ్యాత్మం చెందుతూ శరీరానికి సంబంధించినటువంటి విషయాలు, వస్తువులు, కోరికలు ఇవే సత్యం అనుకుంటూ అసలు విషయాన్ని మనం దాటిపోయినాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏదో అప్పటికప్పుడు పరిష్కారాలు ఎత్తుక్కోవడమో, కాకపోతే మీరు ఏ గుళ్ళకి వెళ్ళడమో, లేకపోతే ఏదైనా యజ్ఞాలనో, లేకపోతే ఏదో వాళ్ళకి తోచింది, ఎవరికి తోచింది దానాలు చేయడమో చేసి బయటపడదామని ఆలోచనే తప్ప అసలు ఎందుకు వస్తున్నది, ఇవి సహజమే కదా, ఎంతోమంది వచ్చారు, పుట్టారు, వెళ్ళిపోయినారు, మనం అంతకంటే పెద్ద విశేషం ఏంటి అనేటువంటి ఒక విచారణ ఎవరికి వాళ్ళకి ఒక మన మనసులోను, మన ప్రాణంలోను, అంటే ప్రాణం అంటే మన హృదయంలోనూ కలగాలి. అలా కలగనంత కాలం ఎవరు చెప్పినా ఎవరు వినరు. దానికి పాపం వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ప్రకృతి ఇలా వ్యక్తం అవడానికి ఎవరు తప్పు లేదమ్మా, 3 గుణాలతోటి వ్యక్తమైంది, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఆ గుణాలు కనుక మనం దాటగలిగితే మనం భగవతత్వ స్థితికి ఇది మన దగ్గరే ఉందనేది మనం గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా వండర్ఫుల్గా తర్వాత ఇప్పుడు అని చెబుతూ ఎట్లా దాటాలి అనేటువంటి విషయానికే కర్మ, భక్తి, యోగం చెప్తూ అల్టిమేట్ ఏంటి, నువ్వు జ్ఞానస్థితికి కనుక వచ్చావంటే నాకు నీకు డిఫరెన్స్ లేదయ్యా. ఎందుకు, నువ్వు ప్రపంచానికి సంబంధించింది ఏమీ ఆశించవు, నువ్వే భగవతత్వం అనేటువంటి విషయం నీకు తెలిసింది, భేదం పోయింది అని భగవాన్ చెప్తాడంటే ఏంటి,
జ్ఞానికి నాకు తేడా లేదు అన్నట్టు చెప్తాడు. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము? 18వ చాప్టర్ వచ్చేసి మోక్ష సన్యాస యోగం చదువుకుంటున్నాము. ఎప్పుడైతే కర్మ, భక్తి, యోగం ఇవన్నీ దాటుకుంటూ వచ్చామో చివరి స్థితికి వచ్చేసేటప్పటికే మోక్ష సన్యాసాన్ని స్థితిని మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు అర్జునుడు అంటాడు, నాకు అర్థమైందయ్యా, ఓకే నేను పోయి యుద్ధం చేస్తా, నా ద్వారా యుద్ధం జరుగుతుంది, సో రైట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి? విషయాన్ని, భగవతత్వ విషయాన్ని వండర్ఫుల్గా మన అర్జునుడు అంటే ఎవరు? మనమే జీవత్వంలో ఉన్నవాళ్ళం అర్థం కనుక చేసుకుంటే ఓకే రైట్, నథింగ్ ఈజ్ దేర్, నేను జ్ఞానిని అనేటువంటి విషయం అవగాహనకు వచ్చి, అంటే ఏంటి ఇక్కడ? ఏ విషయానికి పొంగకుండా శీతోష్ణ స్థితులు, లాభాలు నష్టాలు ఏం పట్టకుండా జరుగుతున్నదంతా ప్రతిదీ భగవతత్వ పని మన ద్వారా వ్యక్తమవుతుంది. నాకు ఇంకా ఏమీ అవసరం లేదు, ఆ భగవతత్వం ఒకటే మనతో ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించటమే సత్యం. మళ్ళీ ఇంకా చాలామంది ఏమడుగుతుంటారు? ప్యూరిటీ అనే పదం వాడతారు. ప్యూరిటీ అంటే ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? నేను వేరు, భగవతత్వం వేరు అనేటువంటి స్థితిని మనం దాటి కొంచెంగా ఇదంతా కూడా భగవతత్వ స్థితే, ప్రపంచము భగవతత్వమే, మనలో ఉన్న జ్ఞానము భగవతత్వమే, ఉన్నదంతా ఒకటే అనేటువంటి విషయాన్ని గ్రహించడం. మరి ఉన్నది ఒకటే అయితే మరి ఆ మహానుభావుడు విభూతి యోగం ఎందుకు చెప్పాడు? విభూతి యోగం ఎందుకు చెప్పాడు? ఇదంతా నా విభూతేనయ్యా అన్నాడు. అంటే ఏంటి? మన కంటికి కనపడుతున్న ప్రతిదీ పరమాత్మతత్వ విభూతి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించటమే మనకు వచ్చే అనుభవం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఎక్కడో ఏదో అనుభవం వస్తుంది, ఎక్కడో స్వర్గం ఉంది అనుకుంటున్నారు. ఇవేవి కూడా మన ఋషులు చెప్పలేదబ్బా. నీలో వేరే ఆలోచన స్థితి లేని స్థితి కనుక నువ్వు వచ్చావు అంటే ఎప్పుడు వస్తావు? నీకు నీ జ్ఞాపకాలు, నీ కోరికలు, నీ సంస్కారాలు, వాసనలు లేనప్పుడు ఎలా ఉంటావు? నువ్వు నిద్రపోతున్నప్పుడు ఎలా ఉన్నావో నిద్ర లేచిన తర్వాత కూడా నీ మానసిక స్థితి అదే ఉంటుంది. ఒక పని చెయ్యబోయేటప్పుడు నీ మానసిక స్థితి అలానే ఉంటుంది, చేస్తున్నప్పుడు అలానే ఉంటుంది, చేసిన తర్వాత అలానే ఉంటుంది. ఎందుకు? లాభ నష్టాలు, ఫలాలు నీకు సంబంధం లేదుగా. జరుగుతున్నదంతా భగవతత్వ పని అనేటువంటి భావనలో ఉంటావుగా. అలా ఉండగలగడమే మన అనుభవం. అలా ఎంతసేపు ఉంటున్నాం? రోజు మొత్తంలో నిద్రలో ఉంటున్నాం, అంతే కదా. నిద్ర లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ భావం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రజోగుణం, మనం ఏదో సాగరం సంపాదించుకోవటం, వాటికి వెళ్ళిపోతాం. ఈవినింగ్ వచ్చేటప్పటికి నిద్రపోవడం. మన ఋషులు ఎంత గొప్ప వాళ్ళంటే ఈ 24 గంటలు ఈ సత్వతమ రజోగుణాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎప్పుడెప్పుడు మనం మేనిఫెస్ట్ చేయాలి భగవతత్వం అనేటువంటి విషయంగా వాళ్ళు చెప్పటం జరిగింది. రోజుకి 24 గంటలైతే 8 గంటలు పని చేసుకోమన్నారు, 8 గంటలు నిద్రపోమన్నారు. మిగిలిన 8 గంటలు పొద్దున 4 గంటలు, సాయంత్రం 4 గంటలు సత్వగుణంలో ఉంటుంది. కాబట్టి నిన్ను పరమాత్మ తత్వానికి దగ్గరగా వెళుతున్నటువంటి పరిస్థితికి ధ్యానం చేసుకోవటము, లేదన్నా వింటము, లేదన్నా రాసుకోవటము, ఈ స్థితిలో ఉన్నామన్నారు. ఎప్పుడు? ఎన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారు. ఇప్పుడు చూడండి, డాక్టర్లంతా అదే చెప్తున్నారు కదా, 8 గంటల స్లీప్ అవసరం, 8 గంటల స్లీప్ అవసరం అంటున్నారు. మళ్ళీ తర్వాత ఇంకా డాక్టర్స్ ఏం చెప్తున్నారు? మీ మనసు ఇప్పుడు సైకోసోమాటిక్ డిసీజెస్కి మెడిసిన్ లేదు, మెంటల్ డిసీజులకి ఏం మందులు లేదు, కాకపోతే ఏదైనా స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇస్తారు, ఏదో డిప్రెషన్ లేకుండా ఏదో ట్యాబ్లెట్ ఇస్తారు తప్ప వాటికి ఏమి మందులు కనుక్కోలేదు. మీ దగ్గర ఉన్నది ఏంటి అంటే మీరు యోగం చెయ్యండి, ఆ తర్వాత ధ్యానం చేయండి అని వాళ్ళే చెప్తున్నారు. నేను ఎవరో ఆర్థోపెడిక్ ఏదో ఒక ఇంటర్వ్యూ చూస్తే, యోగం అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటేను అనేటువంటి విషయం నీకు అవగాహన వచ్చిందంటే నీకు ఎక్కువైనటువంటి అనవసరపు కోరికలు, ఏదో ఉంది భౌతికంగా తీర్చుకుందాం అనేటువంటి వాటిలో నుంచి బయటపడ్డప్పుడు నీ దగ్గర ఏది ఉంటే అది 100% తృప్తిగా ఉండి 100% నీ ద్వారా జరుగుతున్నప్పుడు మనసు వండర్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఇంకా మానసిక జబ్బులు ఏముంది? ఇదంతా ప్రకృతిని ఆయనే గుట్టుకొని చెప్తున్నాడుగా, ఇదంతా నా ప్రకృతి అనయ్యా, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, నీ జీవ చైతన్యం, కాకపోతే నీకు నాకు తేడా లేదు. ఈ 3 గుణాలు పెట్టుకొని కూర్చున్నావు, కామక్రోధ లోభ మదం ఆశ్చర్యాలు పెట్టుకున్నావు. వాటిలో నుంచి కనుక నువ్వు రిమూవ్ అయిపోయినావు అంటే నీకు నాకు తేడా లేదనేటువంటి విషయం గ్రహిస్తావు అన్నాడు. ఇప్పుడు ప్యూరిటీ అంటే ఏంటి? మనకు వస్తున్నటువంటి అనవసరపు ఆలోచనలు, కోరికలు ఎందువల్ల వస్తున్నాయని మనం గ్రహించగలిగి వాటిని తీసేసుకోగలగడమే. అందుకని ఆ స్థితి మనకు లేదు కాబట్టి ఆ స్థితిలో ఉండి ఎలా సాధన చేశారు అనే వాళ్ళని మనం నమ్మడం జరుగుతుంది. అల్టిమేట్ ఏంది? మళ్ళీ మన మీద మనమే చేసుకోవటం తప్ప, అంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎలా చేశారు అనేది, ఎందుకంటే వాళ్ళు భగవతత్వమే, మనము భగవతత్వమే, పెద్ద తేడా ఏమి లేదు. కాకపోతే ఏంటి ఇక్కడ ఈరోజు ఇంకొక విషయం చాలా మంచిగా అవగాహనకు వచ్చింది. భావమే అన్నిటికీ మూలం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? ఆత్మభావం,
జీవభావం, దేహభావం, ఈ 3 భావాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, నేను సో పేరు, నేను సో చెప్తున్నాను, సో పిల్లలు, సో ఆస్తులు, ఇంతవరకే నేనున్నాను అనుకో, నేను దేహభావంతో ఉన్నట్టు. ఇప్పుడు ఆత్మభావం అంటే ఏంటి, అది కూడా మళ్ళీ భావమే. ఇప్పుడు నువ్వు దేహభావంలో నుంచి జీవభావానికి రావడం, ఈ జీవత్వం ఎక్కడి నుంచి వచ్చింది, భగవతత్వంలో నుంచే వచ్చింది అనేటువంటి విషయం గ్రహిస్తే ఈ జీవం జరుగుతున్నదంతా కూడా పరమాత్మ భావం పని అని కనుక నీ మనసు కొంచెం నువ్వు అలవాటు అంటే ఏంటి, ఇప్పుడు ఈ కర్మభక్తి యోగం ఇవన్నీ కూడా కొంచెం అలవాటు చేస్తే నిశ్చలత్వం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడేంది, ఇది భగవతత్వ భావమైనటువంటి భావాన్ని మనం 24 గంటలు గ్రహించగలగడమే ఎరుకలో ఉండడం. ఈ గ్రహించిన తర్వాత ఏముంది, అదే నేను అనేటువంటి స్థితికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ కొత్తగా అనుభవాలు అనేవి వస్తాయి అని ఎవరో అనుకుంటుంటారు. ఆధ్యాత్మిక సాధనలో అనుభవాలు వస్తాయని నిజంగా ఎవరు చెప్పరు. కాకపోతే మన మనసు కొన్ని జిమ్మిక్స్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఏదో మనం కళ్ళు మూసుకుంటే ఎక్కడికో మనం వెళ్ళినట్టు, లేదు అంటే మళ్ళీ ఏదో చిన్నవి ఏదో అక్కడ గుండె కొట్టుకున్నట్టు, లేకపోతే నుదురు కొట్టుకున్నట్టు, ఏదో స్మెల్స్, ఇవన్నీ కూడా మనసు ఆడుతున్న నాటకం. ఆధ్యాత్మిక సాధన అంటే అల్టిమేట్ ఏంటంటే మన మనసు వండర్ఫుల్గా భగవతత్వం నిరాకారంగా, నిశ్చలంగా, నిర్వికల్పంగా ఏది కాది కావాలి ఇది కావాలి అనేటువంటి స్థితి లేకుండా కదలకుండా మనసు ఉండడం. మళ్ళీ శరీరం కదలకుండా ఉండడం కాదు, ప్రాణం ఉన్నంత కాలం శరీరం కదలాల్సిందే, ఆకలేస్తుంది. దాని మీదనే వండర్ఫుల్గా 18వ చాప్టర్ అబ్బా మోక్ష సన్యాస యోగం చెప్పటం జరిగింది. కాకపోతే డైరెక్ట్గా మోక్ష సన్యాస యోగం కాదు, చిన్నగా మనం ఇప్పుడు అర్జునుడికి ఏం చెప్పాడు, నేను యుద్ధం చేయను అని కూర్చుంటాడు. యుద్ధం చేయకపోవడానికి ఏముందయ్యా, నువ్వేం యుద్ధం చేసేది, పోయి జస్ట్ నిలబడతావు, నువ్వు నాది అని అహంకారం మమకారాలతో కొట్టుకుంటున్నావు, ఇక్కడ నీదేం లేదు, ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు, నీకు నాకు పిసరంత కూడా తేడా లేదు. కాకపోతే నువ్వు జీవభావంతో కొట్టుకొని ఏడుస్తున్నావు. ఆ జీవభావం పోవాలంటే నిష్కామంగా ఫలం ఆశించకుండా పనిచేయి, బుద్ధి వికాసం జరుగుతుంది. అలాగే అనన్య భక్తి ఉన్నది ఒకటే నిరాకారమైన శక్తి, అది అనన్యంగా కనపడకుండా ఉన్న శక్తే కనపడే శక్తికి తయారైంది. కనపడుతున్నదంతా ఏది, మన ప్రకృతి అంతా కనపడుతున్నది, అది కూడా పరమాత్మతత్వంలో నుంచే వచ్చింది. నువ్వు ఏది చూసినా భగవతత్వం తప్ప ఇంకోటి లేదు అనేటువంటి భావాన్ని డెవలప్ చేసుకో. అప్పుడు ఎప్పుడైతే చేసుకుంటావో నెక్స్ట్ చిన్నగా నేను నీ భావానికి లాగకుండా చేస్తున్నది ఏది, నీ 3 గుణాలతో ఉన్నటువంటి నీ మనస్సు. ఈ మనసు ఎప్పుడు నీకు ఈ సెన్స్ ఆర్గన్స్ అన్నీ బయటే ఉన్నాయి, కళ్ళు ముక్కు చెవులు ఇంద్రియాలన్నీ బయటే చూస్తుంటాయి. వాటిని ఈ చూస్తున్నది ప్రతిదీ భగవతత్వం అనేటువంటి భావంగా నువ్వు ట్రైనింగ్ ఇచ్చి అదే భావంతో నువ్వు మనసులో ఉన్నావంటే నువ్వు ఏం చూస్తున్నా ఏం మాట్లాడుతున్నా అలానే కనపడుతుంది. నీ మనసు రియాక్షన్ స్థితికి రాదు అని చెప్తూ 13 నుంచి 18 వరకు జ్ఞానయోగం చెప్తాడు. ఏంటి జ్ఞానయోగం, 13 క్షేత్రజ్ఞ విభాగంలో మొత్తం నా నుంచి వచ్చింది అనయా పంచభూతాలు, దాంతోపాటు మనసు బుద్ధి అహంకారం జీవ చైతన్యం అన్నీ కూడా నీ క్షేత్రంలో ఉన్నవన్నీ కూడా పంచభూత లక్షణాలే. పంచభూత లక్షణాల్లో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. ఏమున్నాయి మంచి, మా భూమికి ఏముంది ఘటం, అది దానికి వాసన అంటే ఏంటి, ఏవో సంస్కారాలు వాసనల వల్ల మనం ఒక ఘటంలాగా రావడం జరిగింది. ఘటం అంటే ఒక స్ట్రక్చరు, 2 నీళ్లు, అది ఎప్పుడు వ్యాపింపజేసుకుంటూ పోతుంది. కాకపోతే ఆ వ్యాపింపడంలో దాని లక్షణం ఏంటి, పక్కన చూసుకుంటూ ఉంటుంది, పోల్చుకుంటూ ఉంటుంది, ఈర్ష్యపడుతూ ఉంటుంది. నిన్ను నువ్వు చూసుకోవాలి అన్నప్పుడు ఈ పై వ్యవహారాలన్నీ ఎప్పుడైతే చూడడం మొదలు పెడతావో నీకు అర్థమవుతుంది, ఇన్నాళ్ళు ఎంత పొరపాటు పడ్డాను, నాలో ఉన్నదాన్ని నువ్వు చూసుకోకుండా బయటవన్నీ చూసి మనసంతా టెన్షన్ పెట్టుకొని అనారోగ్యాలని తెచ్చుకున్నాను బాబో, ఇంకా నాకు వద్దని నువ్వు గ్రహిస్తావు. 3వది ఏంటి, అగ్నితత్వం. ఈ అగ్నికి ఏంటి, వస్తూనే అహంకారం. అహం అంటే ఏంటి, భయము, కోరికతోనే మనం వచ్చి పడ్డాం. మన సంస్కారాలన్నీ ఏంటి, ఏం కోరికలు ఉన్నాయో తెలియదు. అది మనం గుర్తించగలగటమే ఆధ్యాత్మిక సాధన. ఈ గుర్తించే క్రమంలో నా మనసును పవిత్రంగా చేసే కోరిక, పవిత్రంగా చేసే త్యాగం చేసేటువంటి మనస అన్నప్పుడు ఏంది, ఎప్పుడైతే నీకు గుడ్నెస్, త్యాగగుణం, మంచి గుణాలు, సత్వగుణం పెరుగుతూ ఉంటుందో నీ మనసు శాంతిగా ఉంటుంది. అవన్నీ కనుక లేకపోతే అహంకారం, భయం, కోరిక, ఈ 3 చుట్లు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు భాగవతత్వ సాధన చేశావో మొట్టమొదటి భూమితత్వంలో కొంచెం మనసు ఉదారం చేసుకొని ఏదంటే అది, ఎవరికి అవసరమైంది అది ఏదైతే నువ్వు ఇవ్వడం అనేటువంటి షేర్ చేయడం నేర్చుకున్నావో మనసు ఉదారం అయిన తర్వాత నీ మనసు మీద నేను లోపలికి వెళ్ళాలి అనేటువంటి విషయం స్వాధ్యాయం తెలిసి దాని స్వాధిష్టాన చక్రంలో మనం చిన్నగా లోపలికి వెళ్తున్నప్పుడు ఓహో ఏదో సంథింగ్ ఉంది, ఇది కాదు, నేను ఇప్పటిదాకా నా నుంచి ఎంత అవుతుంది అనుకున్నాను, నాది కాదు బాబాయ్, ఏదో ఉంది, ఆ భగవతత్వమే నాతో నడిపిస్తున్నది అన్నప్పుడు ఈ అహంకారం, ఈ భయం, కోరిక తగ్గినప్పుడు నన్ను నాలో ఉన్నటువంటి భగవతత్వాన్ని నేను గ్రహించాలి అనేటువంటి ఐడియా వస్తుంది. ఆ ఐడియానే మన దగ్గర మనం ఆ అనుభవాన్ని మనం ఫీల్ అవ్వడం అంటే భావమే. ఇప్పటిదాకా మన భావం ఏంటి, నేను శరీరం, నేను కోరికలు, నా అంత వాళ్ళు లేరు, నీ అంత వాళ్ళు లేరు అన్న జీవభావంలో నుంచి
బాబాయ్ కాదు, పరమాత్మ తత్వం ఏదో భగవతత్వ శక్తి నా దగ్గర ఉన్నటువంటి భావం నాకు కలుగుతుంది అని నీ ఆలోచనని చిన్నగా, ఆలోచనని చిన్నగా భగవతత్వ భావానికి తిప్పుతావు. ఫీల్ అవ్వడం అంటే ఏం లేదు, నా దగ్గరే అంతా భగవతత్వం ఉంది అనేటువంటి భావం ఉన్నప్పుడు శరీరానికి సంబంధించిన విషయాలు మన ఇబ్బంది పెట్టడం మానేస్తాయి, అంతకంటే ఇంకేం లేదు. దాని తర్వాత విశుద్ధి అంటే ఆకాశతత్వానికి వస్తావు. ఆకాశం ఎలా ఉంది? ఖాళీగా ఉంది, అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి, ఆకాశం ఎందులో లేదు. మనం కూడా ఏంటి, ఆకాశం ఎంత ఖాళీగా అయిందో అంత ఎంటీగా మనం మారాలి. ఆకాశం శబ్దం కదా, మరి శబ్దంలో నుంచి వచ్చి నిశ్శబ్దమైనటువంటి ఏరియాలో నుంచి శబ్దాలు వచ్చాయి కదా, ప్రకృతి అంతా కదలికంతా శబ్దమే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? భగవతత్వం నా దగ్గరే ఉందనేటువంటి అనుభూతి నాకు కొద్ది తెలుస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? నిశ్శబ్దాన్ని వినాలి. శబ్దాన్ని వింటాం, నిశ్శబ్దాన్ని ఎలా వింటాం? నిశ్శబ్దాన్ని వినడం అంటే ఉన్నదంతా భగవతత్వం అంతా నిశ్శబ్దం అనేటువంటి భావాన్ని మనకు అనుభవానికి వస్తుంది. కళ్ళు మూసుకొని ఎవరితో మాట్లాడుతున్నా ఆకాశం ఫీలింగే వస్తూ ఉంటుంది. కానీ 24 గంటలేమి మనం ఆ స్థితిలో ఉండవు. ఎందుకు? ప్రకృతిలో ఉన్నవాళ్ళం కదా. కాసేపు బయటకు వెళ్ళాలి, కాసేపు పని చేయాలి, కాసేపు తినాలి, అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి? కంప్లీట్ నిర్గుణంగా ఉండడం అనేది మహానుభావులకు కూడా కష్టమని వాళ్ళెవరో ఆయన అద్వైత వేదాంతం చెప్తారు, వండర్ఫుల్గా చెప్తారు. ఆయన ఎవరు? ఎల్లంరా శ్రీనివాసరావు గారు. ఈరోజు ఆయన చెప్తున్నారు. అందుకని ఆ నిరాకారంలో పరమాత్మతత్వమే ఉండలేదు కాబట్టి ఈ సాకారాలన్నీ కూడా సృష్టించింది అంటున్నారు. నిజం చెప్పాలంటేనబ్బా అన్ని భావాలేనబ్బా. మనం కూడా మన భావాలని అలా అర్థం చేసుకుంటూ ఓహో దొరికింది కదా, వండర్ఫుల్ అనుకోవాలి. మళ్ళీ తర్వాత ఈరోజు నాకు ఇంకొక విషయం కూడా టచ్ అయింది. ఏంటి? ఇప్పుడు సృష్టి స్థితి, ఇప్పుడు మనం మొత్తం వేదాల్లో ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నా 3 మీదనే నిలబడ్డారు అని చెప్పుకున్నాం కదా. ఏంటి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. దాని తర్వాత ఇంకేంటి? సృష్టి, స్థితి, లయ. దాని తర్వాత స్థూల, సూక్ష్మ, కారణ. ఆ తర్వాత స్వప్నం, సుషుప్తి, జాగ్రత్త అవస్థ. అంటే ఏంటి? ఎగ్జిస్టెన్స్ అంటే ఉండడము, తెలియడము. అంటే ఏంటి? మళ్ళీ ఈ 3టికి సంబంధించి కర్త, కర్మ, క్రియ 3. ఇప్పుడు అంటే ఏంటి? అంటే 3 అనేదాన్ని చెప్పాడు. ఇప్పుడు నిజంగా చెప్పిన దాంట్లో ఏంటి? భగవతత్వం అయినటువంటి నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వానికి నామరూప గుణాలన్నీ ఏమీ లేవు. మరి సృష్టి ఎలా వ్యక్తమైంది? పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, జీవ చైతన్యం అన్నాడు. మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఎక్కడి నుంచి వచ్చారు? దానికి ఏం చెప్తారంటే ఈరోజు బ్రహ్మ అంటే ఎవరో కాదు, అంటే ఆలోచనతోటి సరస్వతి అంటే సరస్సు అట. అంటే సరస్సు అంటే ఏంటి? స్వచ్ఛమైనటువంటి సత్వగుణ మనసుతో ఉన్నటువంటి పట్టుకొని సృష్టి మొదలు పెట్టుకున్నారు అని కూడా కాదు, మనమే పెట్టుకున్నాం. ఎప్పుడు మొదలు పెట్టుకున్నాము తెలీదు. మనం సృష్టి మొదలు పెట్టుకున్నప్పుడు ఇన్ని కోరికలు, ఇన్ని 5Gలు 6Gలు, ఇన్ని ఇంటర్నెట్లు లేవుగా. అప్పుడు మనం ఎలా ఉన్నాము? స్వచ్ఛంగానే ఉన్నాం, పవిత్రంగానే ఉన్నాం, భగవతత్వం స్థితిలోనే ఉన్నాము. అప్పుడు సృష్టి చేసుకున్నది ఎవరు? మన సృష్టి మనమే చేసుకున్నాం అనే కాన్సెప్ట్లో అర్థమైందనమాట. ఏంటి? బ్రహ్మ, సరస్వతి. బ్రహ్మ సృష్టి చేయడానికి సత్వగుణం, తమోగుణం ఏదో ఒక 2 గుణం, ఆయన ఒక గుణం, ఈమె ఒక గుణం, ఈ 2 గుణాలు కలిసి సృష్టి మొదలు పెట్టుకున్నాం. ఆలోచనతోటి, భావంతో సృష్టి మొదలైన తర్వాత మరి మన సృష్టిని మెయింటైన్ చేసుకోవాలి కదా. మెయింటైన్ చేసుకోవాలంటే మనకు డబ్బు కావాలి కదా. ఆ మెయింటైన్ చేసే మనిషి ఎవరు? విష్ణుతత్వం. విష్ణుతత్వం భార్య ఎవరు? లక్ష్మీదేవి. మళ్ళీ లయం చేసుకోవాలిగా. మనం ఉన్ననాళ్ళు భూమి మీద ప్రకృతి ఉండదుగా, వచ్చింది ఉన్నది వెళ్ళిపోతుంది. ఈ లయం ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు భార్య ఎవరు? లయం చేయడానికి కాళిక, దుర్గా. అన్ని చూడండి, లక్ష్మీదేవినేమో నీకు మెయింటైన్ చేయడానికి డబ్బుతో చూపిస్తారు, దుర్గాదేవిని, కాళికాదేవిని ఎట్లా చూస్తారు? కొంచెం భయంకరంగా చూపిస్తారు దాంట్లో. అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి లయం? మళ్ళీ మనలోకి మనమే లయం అవ్వడం. లయం అంటే మళ్ళీ ఇప్పుడు మన దానికే మన ఋషులు వండర్ఫుల్గా చెప్పింది మన నిద్ర. తెల్లవారు నిద్ర లేచాము, లేచిన తర్వాత ఏ ఆలోచన లేనప్పుడు మనకేమీ తెలియదు. ఆలోచన వస్తూనే మనకి ప్రపంచం వచ్చేసింది, మన జీవత్వం వచ్చింది, మన బంధువులు వచ్చేసారు, మన కోరికలు వచ్చేసాయి. అంతేగా అప్పటిదాకా మనకేం తెలియదుగా. రావడంతో ఏం చేసాము? ఆలోచన వస్తూనే పనిలో పడ్డాం, రజోగుణం నడుస్తుంది. ఈవినింగ్ వచ్చేటప్పటికి అలసిపోయినాం. ఇక తమోగుణం, నిద్రపోవాలి కదా, నిద్రపోయినాం. ఈ తమోగుణంలో ఏంటి? నిద్రలో ఏమొచ్చింది మనకి? నిద్రలో కంప్లీట్గా మనకి లయం అనమాట. మనకేమీ తెలియదు. ఆల్మోస్ట్ వాళ్ళకి పరమాత్మతత్వంతో లయం అయిపోయినాం, లేదంటే మనమే భగవతత్వం ఉన్నప్పుడు మనతో మనం లయం అయిపోయినాం. ఈ లయంలో ఏం జరుగుతున్నది? మళ్ళీ కంప్లీట్గా లయం అయినప్పుడు మనకేం తెలియదు, కానీ మధ్యలో మనకు ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఏం చేయాలి, ఏం ఉండాలి అని.
అంటే ఏంటి, సత్వతమ రజోగుణాలు మూడు నడుస్తూనే ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు లయం అవడం అంటే ఏంటి, ఈశ్వరుడు దుర్గమ్మని లయం చేసుకోవడం. కాకపోతే మనకేం చెప్పారు మన ఋషులు, ఈ మూడు స్థితులు కాని స్థితి ఒకటి ఉంది, తుర్యావస్థ. అంటే ఏంటి, అక్కడ ఏమీ లేదు, ఒక భగవతత్వమైనటువంటి శక్తి ఉన్నది, నీతో కూడా అది ఉంది. ఎప్పుడుంది, నీకు ప్రాణం ఉంది, నిద్రపోతున్నావు, కానీ నీకేం తెలియడంలా, మనసు పనిచేయడంలా. కానీ ప్రాణం అంటే భగవతత్వ శక్తి మనని రక్షించుకుంటూనే ఉంది. అది అయిపోయిన తర్వాత ఎప్పుడు లయం అయిపోతాము అనేది దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారు మన వాళ్ళు, ఇప్పుడు నీ కోరికలన్నీ, ఎప్పుడు నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు నువ్వు స్వచ్ఛమే, నువ్వు బ్రహ్మవే, ఆ తర్వాత ఏమైపోయినావు, నువ్వు మెయింటైన్ చేస్తున్నావు విష్ణువే, ఆ తర్వాత లైవ్ అయిపోతున్నావు శివుడివే. కాకపోతే ఏంటి, ఈ మూడు స్థితులు ఉన్నటువంటి విషయం నీకు గుర్తుండడల్లా. అది నీకు గుర్తుంటే ఈ మూడు గుణాలు దాటితే నువ్వు కూడా భగవతత్వ శక్తివి అన్నట్టు చెప్తున్నారు. అందుకే మన ప్రేయర్ చూడండి, గురు బ్రహ్మ అంటే, గురువు అంటే ఎవరు, గురువు అంటే చీకటిని తొలగించేవాడు అని అర్థం. ఎక్కడుంది ఆ గురుతత్వం, మన దగ్గరే ఉంది, మనమేగా సృష్టించుకున్నాం. ఇప్పుడు దాన్ని తొలగించుకోవాల్సింది ఎవరు, మనమే కదా. గురు బ్రహ్మ, గురు విష్ణు అంటే ఏంటి, మెయింటైన్ చేస్తున్నటువంటి తత్వం కూడా మనదే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎవరు గురు సాక్షాత్ పరబ్రహ్మ ఎవరు, మన కంటికి కనపడుతున్న గురువు కాదు, అది జస్ట్ నీడ, అది కూడా భగవతత్వమే. భగవతత్వం కానిది ఏమీ లేదు కదా. కానీ ఒరిజినల్గా ఎవరు అసలు, గురువు ఎవరు, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే సద్గురు అనమాట. సద్గురు అంటే ఏంటి, పరమాత్మ తత్వమే. గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తత్వశ్రీ గురవే నమః. అంటే ఏంటి, మన దగ్గర మన సృష్టి చేసుకున్నటువంటి మనము మన అనుభవాల్లో నేర్చుకొని ఆ సృష్టిని మనమే తీసేసుకోవాలి అంటే 100% మనకి భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో ఈ మూడు గుణాలు ఫట్టున పడిపోతాయి. ఆ రకంగానే 13వది ఏంటి, క్షేత్రజ్ఞ విభాగంలో అన్ని క్షేత్రాల్లో ఉన్నది నేనే, జీవ చైతన్యం ఒకటే, ఇన్ని చైతన్యాలు లేవు, ఉన్నది ఒకటే భగవతత్వం. ఈ క్షేత్రాలన్నీ కూడా నీ ఆలోచనలు నీ వీటన్నిటిని బట్టి నువ్వు తయారు చేసుకున్నావు. మళ్ళీ వాటిని నువ్వు తీసేసుకోవటం నీకు కష్టం కాదు. కాకపోతే నాకు అది కావాలి అనేటువంటి శ్రద్ధ 100% ఉండాలి అని చెబుతూ, తర్వాత ఆపుతున్నది ఏంటి, మన కోరికలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, ఈ మూడు గుణాలు, ఈ ప్రకృతికి సంబంధించినవన్నీ మన ఆపుతున్నాయి. కాకపోతే ఇదంతా సహజమేనని ఏదైనా పొరపాటు ఏదైనా ఒకవేళ మనం ఏదో ఒక రోజు ధ్యానం చేయకపోవడం, చదవకపోవడం, చెప్పకపోవడం చేయకపోయినా, ఏదో తినాలనిపించినవి ఎక్కువ తిన్నా ఓకే, ఇది సహజమేననేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకొని మళ్ళీ మన స్థితికి రావడం జరగాలి. ఏ స్థితి అది, నిరాకారమైనటువంటి స్థితి, నిర్వికల్పమైనటువంటి స్థితి. అది ఆపుతున్నది ఈ మూడు గుణాలు దాటిన తర్వాత దైవ లక్షణాలు, అసుర లక్షణాలు అన్నాడు. ప్రపంచమే నాకు తప్ప ఇంకోటి లేదు అన్నప్పుడు గట్టిగా ప్రపంచాన్ని పట్టుకొని కూర్చొని ఉంటాం, అది అసుర లక్షణం. అలా కాదు, ఇప్పుడు ఇందాకన్నామే పవిత్రం కావాలి అని, దానం, దయ, జాలి, కరుణ, తర్వాత ఏదన్నా మనం త్యాగం చేయటం, దాని తర్వాత మన మనసు ఉండేటువంటి ప్రశాంతత ఎవరికి వాళ్ళు అనుభవానికి తెచ్చుకోవాలబ్బా. మరి ఆ దాన గుణం, ఆ జనరాసిటీ కావాలంటే ఏదో మన చేతిలో ఉన్న వస్తువులనే ఇవ్వాలని కాదు. ఎక్కడ చూసినా ఏం చూసినా అన్నీ వండర్ఫుల్గా జరిగిపోతున్నాయి, ప్రతి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు అనేటువంటి ఒక పరమాత్మతత్వ ఆలోచనలు మనం పంపిస్తూ ఉండాలి. ఇప్పుడు కూర్చున్నా కానీ, ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తాము, ఎంతసేపు పోతే వెళ్ళామో, ఏమి ఇచ్చామో, వాళ్ళు ఏం చీరలు కట్టుకున్నారా, ఏం తిన్నామా అని వస్తాం. అలా కాదు, మనం దేవుళ్ళం, దైవత్వాలం వెళ్తున్నాం పెళ్ళికి. అక్కడ కూర్చున్నంతసేపు అంత పరమాత్మతత్వ ప్రాసెస్ అంతా మేనిఫెస్ట్ అవుతున్నది, ఒక పరమాత్మతత్వ విషయం జరుగుతుంది అనేటువంటి విషయంగా చూడాలి అన్నట్టు చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి, ఇదేంటి, ఈ మన మోక్ష సన్యాస యోగం వండర్ఫుల్ టాపిక్. ఇట్ ఈస్ ఎండింగ్ టాపిక్ అప్ప. ఇందులో మొత్తం అసలు మనం ఎలా అనుభవానికి తెచ్చుకోవాలని చెప్పాడు. ఏమడుగుతాడు, నువ్వు బాగుందయా, నువ్వు మరి ఎట్లా నేను ఇంకా ప్యూరిఫై, నేను ఎట్లా మనసును ప్రశాంతం చేసుకోవాలని అర్జునుడు అడిగినప్పుడు చెప్తాడు, నువ్వు ఒక పని చేయవయ్యా, నువ్వే నేనే చేస్తున్నానని నువ్వు లీడర్గా పరిగెత్తావనుకో, రెస్పాన్సిబిలిటీ నేను ఎత్తిన బట్టి టెన్షన్ పడతావు, మళ్ళీ పాపపుణ్యాలతో మళ్ళీ గోల పడతావు, ఈ మూడు గుణాలు నేను పట్టుకొని గోల చేస్తాయి. నీ దగ్గర ఒక మంచి మార్గం ఉంది, శాస్త్రం చెప్పినట్టు, గురువులు చెప్పినట్టు, పెద్దవాళ్ళు చెప్పినట్టు చేశామంటే
నీకు ఏ టెన్షన్ రాదు. చూడండి మన ఇళ్లలో కూడా ఏదైనా ఇదిగోనమ్మా దీపారాధన 2 పెట్టద్దు, 1 పెట్టద్దు, 3 పెట్టద్దు అని గోలలు చేస్తారు. అప్పుడు మనం ట్యాక్ట్ఫుల్గా ఉపయోగించి మా అత్తగారు ఇలానే పెట్టిందండి, అందువల్ల నేను ఇలా పెడుతున్నాను అంటే ఎవరు నోరెత్తారు. ఎందుకు? అత్తగారికి ఆమెకు తెలుసుంటుంది అనేటువంటి భావం వీళ్ళకు ఉంటుంది. అలా మనకు తెలియదు అనుకున్నాం అనుకో, అది ఇది ఇదేని గోల. అక్కడ విషయం దీపం పెట్టడం తప్ప ఎలా పెట్టామా అని కాదు. ఈ పెడుతున్నది మనం భక్తిభావంతో సత్వగుణంతో ఏం ఆశించకుండా పెడుతున్నామా, ఏదన్నా ఆశిస్తున్నామా అనేటువంటి విషయం మనం 3 గుణాలను చెక్ చేసుకోవాలి. ఈ 3 గుణాలను మనం ఎలా చెక్ చేసుకొని ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ 18వ చాప్టరు మోక్ష సన్యాస యోగం చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు అసలు ఇప్పుడు అసలు మోక్షం అంటే ఏంటి అంటే చెప్పుకున్నాం కదా, మనసుకి ఆలోచన లేని స్థితి, దుఃఖం లేని స్థితి మోక్షం, ముక్తి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి? మోక్ష సన్యాస యోగం అన్నాడు. సన్యాసం అంటే ఏంటి? నాకు ఏమీ అవసరం లేదు అనేటువంటి అన్ని విషయాలు త్యాగం చేసేయటం, అంతే కదా. వాళ్ళ తల్లిదండ్రుల్ని త్యాగం చేస్తారు, వాళ్ళు పుట్టిన ఊరు త్యాగం చేస్తారు. ఏ సన్యాసి మా అమ్మ నాన్న పేరు రిఫరెన్స్ ఇచ్చుకోడు, వాళ్ళ ఫస్ట్ పేరు రిఫరెన్స్ ఇచ్చుకోరు, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రిఫరెన్స్ ఇచ్చుకోరు. అంటే ఏంటి? అన్నీ త్యాగం చేసేసి కేవలం ఒక భగవతత్వానికి సంబంధించిన ఆలోచన, భగవతత్వం పని మాత్రమే ఈ పరికరం ద్వారా జరగాలని భావంతో వస్తారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ముందు నీకు త్యాగం అంటే ఏదో చెప్తానయ్యా, తర్వాత సన్యాసం గురించి మాట్లాడదాము. ఏంటి త్యాగం అంటే? కొంతమంది అంటారు అన్ని కర్మలు దోషాలేను, అసలు పనే చేయకూడదు పో అని వాళ్ళు కూర్చుంటారు. కొంతమంది అంతే హిమాలయాల్లో ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తారు పాపం, ఏదో ధ్యానం చేసుకోవటమో ఏదో చేస్తారు కానీ వేరే పనులేమీ చేయరు. కొంతమంది అంటారు అది తప్పు, నీకు శరీరం ఉన్నంతకాలం నువ్వు ఆహారం తింటున్నావు కాబట్టి నీ ద్వారా జరగాల్సిన పనులు జరగాల్సిందే, కాకపోతే నువ్వు చెయ్యాల్సిందేంటి, నువ్వు చేస్తున్న ప్రతి పని నేను చేయటం లేదు, పరమాత్మతత్వ భావనలో జరుగుతుంది అని ప్రతి పనిని త్యాగం చేసే. త్యాగం అంటే ఏంటి? ఏమి ఆశించకుండా ఉండడం, ఎవరిని మనం కంప్లైంట్ ఇవ్వకుండా ఉండడం. ఏమి ఇస్తున్న భగవతత్వం ఇస్తున్నాడు, భగవతత్వ భావం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు 0 కంప్లైంట్ 0 ఎక్స్పెక్టేషన్లో ఉంటావు. త్యాగం అంటే అది అని చెప్పేసి ఇంకేం చెప్పాడు? ఈ ఆ తర్వాత ఇంకోటి చెప్తాను నేను. మొత్తం మీద 3 గుణాలు ఉన్నాయి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణ త్యాగం అంటే ఏంటి? ఏం ఆశించకుండా చేసేది సత్వగుణ త్యాగం, నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. రజోగుణ త్యాగం అంటే మళ్ళీ నువ్వు ఏదో ఒకటి ఆశించుకుంటూ పోతావు, పేరు ప్రతిష్ట, కానీ దానివల్ల నీకేం లేదు. తమోగుణ త్యాగం అంటే అసలు నీకేమీ తెలియకుండా ఏదో చేస్తారు, ఇంకా డౌన్ అయిపోతావు అని చెప్తూ కొన్ని కర్మలు అసలు నువ్వు ఆపటానికి లేవు. యజ్ఞము, తర్వాత దానము, తర్వాత ఇంకోటి ఏంటి? యజ్ఞము, దానము, తపస్సు ఏమో మన మనసుకి మన శరీరానికి, యజ్ఞం ఏమో పరమాత్మతత్వం అంతా జరుగుతున్నది అనుకోవడానికి, ఆ తర్వాత దానం అంటే మనం మళ్ళీ త్యాగానికి. ఈ 3 మాత్రం నీ జీవత్వం ఉన్నంత వరకు ఉండాలి అని చెప్తూ తర్వాత ఇంకోటి ఏంటి? నిషిద్ధ కర్మల్ని, కామ్య కర్మల్ని నువ్వు వదలచ్చు, తప్పులేదు, కానీ పరమాత్మతత్వానికి సంబంధించినటువంటి నైమిత్తిక కర్మలు ఉంటాయి. నీకు 24 గంటలు టైం గడవాలని 24 గంటలు నువ్వు నిర్గుణోపాసనలోనూ ఏమి చేయనట్టు ఉండలేవు కదా. అందుకని దానికి సంబంధించినటువంటి భగవతత్వ పనులు అయితే జరగాలి. అది సత్వగుణ త్యాగం అవుతుంది. అలా కాకుండా ఈ పని చేస్తే నాకు ఏదైనా కష్టం వస్తుందేమో, ఈ బాధ్యతలు పట్టుకుంటే నా నెత్తి మీద పడతాయేమో అని నువ్వు కనుక చేసావంటే అది రజోగుణ త్యాగం అవుతుంది. దానివల్ల నువ్వు నష్టపోతావు. నువ్వు చెయ్యాల్సినవి చేసినందువల్ల నీకేమీ లాభం లేకపోయినా నువ్వు చెయ్యాల్సినవి చెయ్యకపోతే మాత్రం నీకు ప్రాబ్లం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తూ, ఆ తర్వాత శాస్త్రవిహిత కర్మలు ఉంటాయి, అవి కూడా అంటే ఏంటి? కర్తవ్య కర్మలు కూడా తమోగుణం వాళ్ళు చెయ్యరు, దానికి సంబంధించినటువంటివి వాళ్ళు ఫేస్ చేయాల్సిందేనని అంటూ, నిజంగా త్యాగి అంటే ఎవరంటే ఇది మంచి పని కాదు అనేటువంటి భావం ఏమీ లేదు, ప్రతిదీ భగవతత్వంలో భాగమేను అనేటువంటి భావం ఎవడైతే ఉంటాడో వాడు సత్వగుణ త్యాగి అంతే. ఇప్పుడు ఏదైనా పాపం హాస్పిటల్లో పనులు చేస్తుంటారు, కొంతమంది ఇప్పుడు బాత్రూములు కడుగుతుంటారు, అవి చెడ్డ పనులు, వాళ్ళు తక్కువ వాళ్ళు అని అంటారు. ఇక్కడ చెప్పలేదబ్బా మహానుభావులు, ఎన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారు. కులాలు, మతాలు ఏమీ చెప్పల, మనసున్న మనిషి ఎలా ప్రవర్తించాలి అనే చెప్పాడు. అంటే ఏంటి? ఒక పని మంచిది, ఇప్పుడు మనిషి చనిపోతాడు, ఎవరో ఒకరు తీసుకెళ్ళి శ్మశానానికి తీసుకెళ్ళి వాడిని కాల్చలేదనుకో ఏమైపోతుంది? మరి వాడు చేసేది ఏమన్నా తక్కువ పని కానే కాదు. అది చేసే ధైర్యం సోకాళ్ళు ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా ఉండదు, తెలివితేటలు అంటే భయం ఉంటుంది. అంటే వాళ్ళకి నిజంగా భయం లేదు. ఎందుకు భయం లేదు? నిజంగా పరమాత్మ తత్వంతో దగ్గరున్న వ్యవహారం,
ఇప్పుడు నువ్వు హాస్పిటల్స్ మనం చూడని కూడా చూడలేము. ఆ మహానుభావులాగా వాళ్ళు చేస్తున్నారు భగవతత్వ పని. అందుకని ఏంటి, ఎక్కడైతే ఎవరు తేడా చూపకుండా అన్ని పరమాత్మతత్వం పనులని అనుకుంటాడో వాడు నిజమైనటువంటి సత్వగుణ త్యాగి. వాడు నాకు ఇష్టము, వాడికి ఎలాంటి అనుమానాలు ఉండవు. అంతే కదా, అనుమానం ఉంటే పోయి శవాన్ని తాకుతాడా? ఇప్పుడు ఈ సోకాళ్ళు విపరీతమైన జ్ఞానం అనుకున్న వాళ్ళు శవాన్ని కూడా ముట్టుకోలేరు, వణికిపోతారు. అంటే ఏంటి, వాడు సంశయాత్ముడు అనమాట. అంటే ఏ సంశయాలు ఏ అనుమానాలు లేనివాడు నిజంగా బుద్ధిమంతుడు. అటువంటి వాళ్ళు నాకు ఇష్టం అంటాడు. ఆ తర్వాత ఏంటి, ఎవడైతే కర్మలు కాదు నువ్వు త్యజించాల్సింది, కర్మ ఫలాలను త్యజించు అని నిన్న మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు, కర్మల్ని ఫలాలను ఆశించి చేసేవాళ్ళు 3 రకాలైన కర్మలు చేస్తారు. మంచి కర్మ, చెడు కర్మ, మిశ్రమ కర్మ ఉంటుంది. వాడికి సంబంధించిన ఫలితాలు అనుభవిస్తారు. అర్థం ఏంటి, చెడు కర్మ చేసినప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన ప్రాసెస్లో మళ్ళీ రావడం జరుగుతుంది. మిశ్రమ కర్మ చేసినప్పుడు మీడియం, తర్వాత మంచి కర్మ అయితే మళ్ళీ కొంచెం భగవతత్వాన్ని తెలుసుకోవడానికి ఆ రకంగా ఉండే వ్యవహారం వస్తుంది. ఎప్పుడు ఫలాన్ని ఆశించి చేస్తే. అసలు ఫలమే ఆశించకపోతే కర్మ లేదు, గిర్మ లేదు, జన్మ లేదు, ఏమి లేదు. మనమే 100% భగవతత్వం అని పరమాత్మతత్వం ఈశ్వరియన్స్ ఇచ్చి భగవద్గీతలో మనకు చెప్తున్నాడు. అంటే మన మనసు ఎప్పుడు కూడా నాకేమీ అవసరం లేదు, ఒక్క సత్యం తప్ప అనేటువంటి విషయాన్ని పెట్టుకున్నప్పుడు మన శరీరానికి సంబంధించిన పనులన్నీ మనం ఏమీ చేయకుండానే స్పాంటేనియస్గా, ఆటోమేటిక్గా, ఎఫర్ట్లెస్గా జరిగిపోతూ ఉంటాయి. మన మనసు పిసరంతా కూడా భౌతికానికి సంబంధించినటువంటి ఇబ్బంది పడదు. ఎప్పుడు నాకు అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని 100% మనం గట్టిగా పట్టుకున్నప్పుడు, భౌతికానికి సంబంధించినవి తేలికగా వదిలేయగలిగినప్పుడు. తర్వాత ఇంకోటి ఏంటి, ఇప్పుడు నిన్న మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఎవరు కర్మ చేస్తారు? 4 లక్షణాలు ఉన్నాయి కర్మ చేయడానికి అన్నాడు. ఏంటి, కర్మ చేయడానికి ఒక అధిష్టానం, ఒక శరీరం ఉంది. ఆ తర్వాత చేసేవాడు ఒకడున్నాడు. ఈ చేయడానికి కావాల్సినటువంటి పరికరాలు ఉన్నాయి. ఏంటి, ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకేమున్నాయి మన దగ్గర, ఇవి మంచి పనులా, ఈ పనులొద్దా, ఆ పనులొద్దా అనేటువంటి మనం తయారు చేసుకునేటువంటి మన కోరికలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, దైవం అన్నాడు. దైవం అంటే ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి శుభకర్మలు, అశుభకర్మలు, వాటికి సంబంధించినటువంటి వాసనలు. అంతే కదా. మనం ఉదాహరణ తీసుకుందాం. ఏం చేస్తాం మనము, నాకు ఇదిగో ఏదైనా తినాలని లేదా నేను తినాలనిపించింది అంటే, తినాలనిపించింది ఎవరికి, ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలకి, మనసుకి అనిపించింది. తినాలంటే ఊరికే రాదు కదా, నేను వెళ్ళాలి, కర్తని పోయి పని చేస్తాను. చేసిన తర్వాత ఇది ఎలా చేయాలి ఏంటి అని మళ్ళీ ఉపయోగించే పరికరాలు ఏంటి, చేతులతోటి మనం పెడతాము. తర్వాత మనసులో ఒక ప్లాన్ చేస్తాము, సెన్సేంద్రియాలన్నింటిలో ప్లాన్ చేస్తాము, కర్మేంద్రియాలతో పనిచేస్తాము. ఏం తినాలనుకున్నాను, నాకు ఇష్టమైంది తినాలనుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆ ఇష్టం, నా జ్ఞాపకాల్లో తయారు చేసుకున్నటువంటి, అది నాకు ఉపయోగపడేదైనా ఉపయోగపడింది కాదైనా వస్తుంది. అంటే ఏంటి, ఒక కర్మ జరగాలంటే ఈ 5 లక్షణాలు ఉండి తీరాల్సిందే. శరీరం, మనసు, ఇంద్రియాలు, నాకు అది కావాల్సినటువంటి ఇష్టం, అయిష్టం, నా లోపల ఉన్నటువంటి జ్ఞాపకాలు, ఈ 5 లక్షణాలు ఉండాలి. వీటితో పాటు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఈ 5 లక్షణాలను బట్టే మన కాయం, శరీరం, మన మనస్సు, మన నోట్లో నుంచి వచ్చే మాట జరుగుతూ ఉంటుంది. అంతే కదా. వాక్కు రావాలంటే లోపల నాకు లోపల కర్త, మాట్లాడేవాడు ఉండాలి కదా, కర్త. ఇప్పుడు వాక్కు నోట్లో నుంచి రావాలంటే నాకు శరీరం ఉండాలి కదా. ఆ తర్వాత నోట్లో నుంచి మాట రావాలంటే నా అంతఃకరణలో నా జ్ఞానేంద్రియాలు, విషయం నాకు అర్థం అవ్వాలి కదా అనేటువంటి. అంటే ఏంటి, మానవుడు మనసు, వాక్కు, శరీరాలతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మనైనను ఈ 5 హేతుల్లోనే ఒప్పుచుండును. అంటే నాట్ ఓన్లీ పైన చేసే పనే కాకుండా మనం మాట్లాడే మనసు, మాట, చేత ఏదైనా కూడా ఈ 5 లక్షణాలతోనే జరిగిపోతూ ఉంటుంది అంటాడు. అంటే అర్థం ఏంటి, మన దగ్గర మనం చేయడానికి కావాల్సినటువంటి శరీరం, నేను చేస్తున్నాను అనేటువంటి కర్త, నా దగ్గర ఉన్నటువంటి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనసు, దాంతోపాటు నాకు ఇష్టాలు, అయిష్టాలు. ఈ దైవం అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ దైవం అంటే మళ్ళీ మన ఇష్టం, అయిష్టం, శుభకర్మలు, అశుభకర్మలు అన్నాడు. దైవం అంటే మళ్ళీ ఇక్కడ దేవుడు అని కాదు, లోపల ఉన్నటువంటి మన మనసులో ఉన్నటువంటి మన జ్ఞాపకాలు, కోరికలు అన్నాడు. ఈ 5 లక్షణాలతోనే మనం కర్మ చేసుకుంటూ పోతాము. ఈ నాట్ ఓన్లీ కర్మే కాకుండా మన నోరు మాట్లాడాలి అంటే నా లోపల ఆలోచన వచ్చేనే నోట్లో నుంచి నాకు మాట వస్తుంది. మాట అంటే ఏంటి, మళ్ళీ అది కర్మేంద్రియం. లోపల ఉన్నటువంటి మనసు ఏంటి, జ్ఞానేంద్రియం. ఈ కర్మేంద్రియం ఎక్కడుంది, నా శరీరంలోనే కదా ఉంది. అంటే మళ్ళీ అంటే ఏమి జరిగినా ఈ 5 లక్షణాలతోనే పని జరుగుతుంది అన్నాడు. రేపు కంటిన్యూ చేస్తాం, చాలా టైం అయింది. 16. నమస్తే.